ప్రైజ్ లాడండి. బాగున్నారా? అందరూ బాగున్నారా? దేవుడు మళ్ళా ఈ 11 నెలలు కాచి కాపాడి 12 నెలల ఇంకా కొన్ని దినాలైతే మనం నూతన సంవత్సరంలో అడుగుపెట్టబోతున్నామండి. నూతన కార్యములు, నూతన క్రియలు, నూతన స్వభావం మనం కలిగి దేవుడికి తగినట్టుగా నడుచుకుంటే ఆయన నూతన కార్యములు మన పట్ల చేయడానికి సిద్ధంగా ఉంటాడండి. కనులారా చూద్దాం నూతన కార్యాలు. మరి ఈ దినం చూడలేక కూడా ఎంతోమంది మరి ఇదైపోయిన దినాలు కూడా ఉన్నాయండి. మనం క్షేమంగా ఉన్నాం, దేవుని కృపలో ఉన్నాం. మరి ఈ సమయంలో మనం వాక్యం చేద్దామండి. కొన్ని రోజుల్లో మరి నూతన సంవత్సరంలో అడుగు పెట్టబోతున్నాం. దేవుని నూతన కార్యాలు చూద్దాం. చిన్న విషయం అండి. నీ చేతితోనే నన్ను లేపినావు, నీ చేతిలోని నన్ను చెక్కుకుంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి, నీ చేతి నీడలో నన్ను దాచుకుంటివి. నా ప్రియుడా యేసయ్యా, నీ కృప లేనిదే నీ బ్రతుకలేను, క్షణమైనా నీ బ్రతుకలేను. దేవుని వాగ్దానం చూసుకుందామండి. ఈ దినం కీర్తన 21వ అధ్యాయము 2వ వచనం నుంచి చూసుకుందామండి. దావీదు రాసిన కీర్తన. అతని మనోభిష్టము నీవు సఫలము చేయుచున్నావు, అతని పెదవుల నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. ఎవరి పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన? దావీదు భక్తుడు పెదవుల నుంచి వచ్చిన ప్రార్థన దేవుడు మానక అంగీకరిస్తున్నాడంట. మరి నీ ప్రార్థన ఎలా ఉంది? దేవుడు వింటున్నాడా? ప్రార్థన దేవుడు వినేటట్టుగా చేయాలి. అలాగనే మళ్ళీ 3వ వచనంలో చెప్తున్నాడు ఆయన, శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనిచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. దావీదు భక్తుడితో మరి దేవుడు ఈ మాటలు మాట్లాడుతున్నాడండి. దావీదు భక్తుడు తల మీద అపరంజి కిరీటం కూడా ఉంచాడు దేవుడు. మనకు తెలిసిన విషయం ఇవన్నీ. దావీదు దేవుని హృదయాన్ని ఎరిగాడు, దేవుడు దావీదు హృదయాన్ని ఎరిగాడు. ఒకరి హృదయం ఒకరు ఎరిగి మరి నా హృదయానుసారుడని దేవుడు దావీదుని పిలిచాడండి. మరి అలాగ మనం ఉందామా? దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం నడుచుకుందామండి. నూతన కార్యాలు చూద్దాం, దేవుని కార్యాలు, దేవుళ్ళు మనందరం కూడా ఆనందిద్దాం. హ్యాపీ క్రిస్మస్ అండి. మేరీ క్రిస్మస్. కళ్ళు మూసుకోండి. స్తోత్రములు ప్రభా. ఈ దినం ప్రభా ఇటు మాటలు మా హృదయాలు నీరు గట్టి ఫలింప చేసి సహాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.